బరాసాలో కోవర్టులున్నారు, వారిని తప్పించి ముందుకెళ్తే పార్టీదే భవిష్యత్తు. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయి. గతంలో కూడా అనేక సార్లు లేఖలు రాసే ఆ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇక్కడ ఈనాడు పత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్, బరాసాలో కోవర్టులున్నారు, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పి ఈనాడులో రాసిరు. ఆ తర్వాత అన్ని పేపర్లో దయ్యాలనే రాశారు. ఇగో ఆ దయ్యాలు కోవర్టులు ఎవరు, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పి వెలుగు దినపత్రికలో రాసిరు. కేసీఆర్ చుట్టూ దేవుడి చుట్టూ దయ్యాలున్నాయని చెప్పి ఏది ఇంట్లో రాసిరు ఆంధ్రజ్యోతిలో. ఇగో ఇందులో కూడా లెక్క తేలాల్సిందే, లేఖ గుట్టు విప్పిన కవిత, హక్కు కోసమే ఆరాటం అని చెప్పి ఆ దయ్యాల టాపిక్ ఇందులో కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత సాక్షిలో కూడా దయ్యాలు ఉండాలి, దయ్యాలున్నాయి. నమస్తే తెలంగాణలో మాత్రమే దయ్యాలు లేవు, ఇందులో మాత్రమే దయ్యాలు లేవు. ఇక మిగతా అన్ని చోట్ల దయ్యాలున్నాయి. దేవుడు అన్న ఉండాలి, అది కూడా లేదు. ఆ దేవుడు లేడు, దయ్యాలు లేదు. అంటే నమస్తే తెలంగాణ పత్రిక వార్తలు, దాని కథ వ్యవహారం అంతా మనకి ఇప్పుడు అర్థం కావాలి. కనీసం అన్న ఆ వార్తకు సంబంధించింది ఉండాలి.